హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అఖిల సంగీత్. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడైతే సకురా సీజన్ నడుస్తుంది జపాన్ లోన. చాలా టూరిస్టులు వస్తున్నారు చూడడానికి. నా వెనక్కి చూడొచ్చు, నేను ఒక సకురా గార్డెన్ కి వచ్చాను. సో కిటానమరు నేషనల్ గార్డెన్ టోక్యోలో ఉందన్నమాట. సో అలానే ఈ ఫ్లవర్స్ కూడా గాలికి వికసిస్తూ మన మీద ఒక బ్లెస్సింగ్ లాగా పెటల్స్ వస్తున్నాయి మాట. చాలా బాగుంది ఎక్స్ప్లోర్ చేయడానికి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. Yes, my baby. బోట్ రైడ్ కూడా ఉన్నట్టున్నది చూడండి. ఈ గాలికి ఆ సకురా ఫ్లవర్స్ రెపరెప రెక్కలతోని ఒక ఈ రివర్ లోన భలే ఫొటోస్ తీసుకుంటున్నారు. మా పాప వాటర్ చూసి ఎక్సైట్ అవుతుంది. మా ఇన్లాస్ వచ్చారు స్పెషల్. సో మా వారైతే ఫేస్ లో వెలిగిపోతుంది. పేరెంట్స్ తోని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప కూడాను వాళ్ళ తాతయ్య నాన్నమ్మతో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. చాలా మింగల్ అయిపోయింది వాళ్ళతోని. చాలా మంది లోపల నుంచి వస్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడే బయట ఇన్ని ట్రీస్ ఉన్నాయి, లోపల ఇంకెన్నో ఉంటాయని అనుకుంటున్నాను. సో లోపలికి వెళ్ళిపోదాం ముందు. ఈ చెరీ బ్లోజమ్ ని సకురా అని అంటారనమాట జాపనీస్ లోన. ఈ సీజన్ ఎండ్ ఆఫ్ మార్చ్ టు ఏప్రిల్ మిడ్ వరకు ఉంటుంది. సో ఈ సీజన్ టైంలో అయితే పాపులర్ అనమాట. చాలా విజిటర్స్ వస్తారు, చాలా మంది ఫారినర్స్ వస్తారు ఈ జపాన్ కి. మెయిన్లీ సిటీలో ఉన్న పార్క్స్ అండ్ గార్డెన్స్ చాలానే ఫుల్ అయిపోతూ ఉంటాయి. స్పెషల్ విజిటింగ్ స్పాట్స్ కూడా అనమాట. ఫ్యామిలీస్ తో నిండిపోతుంటది. ఇంక ఇక్కడ చాలా చెట్లకి ఇంకా రాలేదు, బ్లోజమ్ అయితే అవ్వలేదు అనమాట. సకురా ఫ్లవర్స్ అయితే ఇంకా రాలేదు, బట్ అవుతుందని అనుకుంటున్నాము. ఈ ట్రీస్ అన్ని వింటర్ టైంలోన లీవ్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా అది ఫాల్ సీజన్ అంటారు. ఆ సీజన్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అప్పుడు కూడా టూరిస్టులు చాలా మంది వస్తారు. మీరు చూడొచ్చు, ఈ చాలా సకురా ఫ్లవర్స్ ఉన్న చెట్లకి మించి చాలా వరకు ఆకులు అనేది ఉండదన్నమాట. వింటర్ సీజన్లోన మొత్తం ఆకులు రాలిపోతుంటాయి కదా పడిపోయిన ఫాల్ సీజన్ టైంలోన. సో ఈ వింటర్ తగ్గి ఇంకా స్ప్రింగ్ సీజన్కి వచ్చే ముందు ఈ ఫ్లవర్స్ అనేది వస్తాయి ఆకులు లేకుండా అనమాట. చాలా బాగుంటుంది కదా చూడడానికి. సో ఈ పార్క్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఖాళీగానే ఉన్నది. మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా చాలా బిజీగా ఉంటున్నాయి అనమాట ప్రతి ఒక్క ప్లేస్ అనింది. నెక్స్ట్ ఇవి చూడడానికి మనం వస్తాం కదా, ఫ్లవర్ని చూడడానికి కదా, దాన్ని జాపనీస్లో హనామి అని కూడాను అంటారనమాట. ఈ సకురాని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే జపాన్ వాళ్ళు, ఈవెన్ వాళ్ళు కరెన్సీ మీద అంటే యెన్ కాయిన్ 100 యెన్ కాయిన్ మీద కూడాను సకురా ఫ్లవర్స్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒకవైపు ఫ్లవర్ సకురా ఫ్లవర్ ఉంటుంది, ఇంకోవైపు 100 యెన్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. ఓపెన్ ప్లేస్ కి వచ్చేసాం కదా. మా చిట్టి తల్లి యాద్య చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అలానే వెదర్ తో పాటు ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోని చాలా బాగా ఎంజాయ్ చేసాం, టైం స్పెండ్ చేసాం అనమాట. ఈ సకురా ఫ్లవర్స్ ఇదే కాదు, ఈ సీజన్ ని ఒక థీమ్ గా కూడా యూస్ చేస్తారనమాట. ప్రతి ఒక్క స్టేజెస్ మీద బ్యాక్ డ్రాప్ లాగా యూస్ చేస్తూ, అలానే మనం ఏదైనా స్టోర్స్కి వెళ్ళినా కేఫ్కి వెళ్ళినా సకురా థీమ్స్ లాగా సెటప్ చేస్తూ ఉంటారనమాట. డెకరేషన్స్ ఇవన్నీ మనం ఎలాంటి స్టోర్స్కి వెళ్ళినా చాలా అది చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే క్రిస్మస్ టైంలో క్రిస్మస్ థీమ్ పెట్టినట్టు, అలాగే సకురా టైంలో సకురా అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇలా వచ్చి అలాగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము, రీల్స్ అనమాట. సో ఒక 1 hour అలా ఎక్స్ప్లోర్ చేసాం మేము ఇక్కడ ఉండి, ట్రీస్ ఇవి అన్నీ. సో ఇప్పుడైతే మేము బ్యాక్ అయిపోతున్నాము. ఈ బుజ్జి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thank you for watching. Sayonara.